నెక్స్ట్ అసైన్మెంట్ ఏంటంటే మన యూట్యూబ్కి సంబంధించి ఇంట్రో అవుట్రో వీడియోని మనం ఎలా క్రియేట్ చేయాలి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఈ మోషన్ గ్రాఫిక్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం మోషన్ గ్రాఫిక్స్లోనే క్రియేట్ చేసుకుంటాం. అంటే మనం యూట్యూబ్లో మనకి ఇంట్రో అండ్ అవుట్రో. ఇంట్రో ఏంటి, మనకి ఆ లోగో లాంచ్ అయిన తర్వాత మెయిన్ వీడియో కంటే ముందు ఉండే ఆ ఛానల్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ లాంటిది ఇంట్రో వీడియో ఉంటుంది. లాస్ట్లో ఏంటంటే వీడియో అంతా అయిపోయిన తర్వాత అవుట్రో అంటే సబ్స్క్రైబ్ చేయమని కానీ, సో వాటిని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నది అది కూడా చూద్దాం, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ కంపోజిషన్ ఒకటి క్రియేట్ చేయాలి. సో దీనికి ఇంట్రో అని ఏమి చేద్దాం, ఇంట్రోని సెపరేట్గా చేద్దాం, అవుట్రోని సెపరేట్గా చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, దీన్ని సైజ్ విడ్త్ 1920x1080 ఇచ్చేసాను. ఫ్రేమ్ రేట్ అన్నది 60 frames per second ఇచ్చేసాను, రైట్. సో మనం ఓకే అందాం. ఓకే, సో మనకి ఇది క్రియేట్ అయిపోయింది. తర్వాత ఇదేంటంటే మనకి ప్రాజెక్ట్ ప్యాన్లో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఈ సోర్స్, మనం ఇక్కడ నుంచి సోర్స్ని మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఓకే, సో మనకి లేయర్స్ అన్నీ కూడా ఇక్కడే మనకి అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది కంపోజిషన్, రైట్. ఏదైనా మనం వర్క్ చేయాలంటే ఆఫ్టర్వర్డ్స్లో ముందు ఏం చేయాలి, అసెట్స్ని మనం తెచ్చుకోవాలి ఇక్కడికి, రైట్. సో అసెట్స్ని ఎలా తెచ్చుకుంటాం, సపోజ్ నేను దీన్ని డబుల్ క్లిక్ చేశాను. సో డబుల్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ నా అసెట్స్ అనేవి ఈ డౌన్లోడ్స్లో ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ ఫోల్డర్ యూట్యూబ్ ఇంట్రో అండ్ అవుట్రో. సో దీని మీద క్లిక్ చేశాను. ఇవన్నమాట. ఓకే, వీటిని నేను ఏం చేస్తానంటే ఇక్కడికి నేను తెచ్చుకుంటాను. సో ఇదొకటి సౌండ్ అండ్ ఇదొకటి బ్యాక్గ్రౌండ్. ఓకే, ఈ మూడింటిని సెలెక్ట్ చేసి నేను ఇంపోర్ట్ అన్నాను. ఇక్కడికి వచ్చేసినాయి కదా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నా పిక్సెల్ స్ట్రోక్స్ లోగోని ఇక్కడ నేను డ్రాగ్ చేసుకొని డ్రాప్ చేసుకున్నాను. ఇంకా అసలు ప్లే చేసాం అనుకో, లోగో వచ్చింది కదా. ఈ లోగో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొంత టెక్స్ట్ అన్నది ఉండాలి. సో దాన్ని ఇక్కడ ఏంటంటే క్రియేట్, లెర్న్ అండ్ ఇన్స్పైర్ అన్న టెక్స్ట్ని నేను ఇక్కడ ప్లే చేస్తాను. టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. క్రియేట్, లెర్న్, ఇన్స్పైర్. ఓకే, నేను ఈ టెక్స్ట్ని నేను టైప్ చేశాను. సో దీన్ని నేను ఇక్కడ ఇలా సెంటర్ చేసుకుంటున్నాను. సో మనకి అలైన్మెంట్స్ అని ఉంటాయి ఇక్కడ. సో మనం ఈ సైడ్ మనకి ఇక్కడ కనిపించకపోతే మనం విండోలోకి వచ్చేసి అలైన్ క్లిక్ చేస్తే మనకి అలైన్మెంట్స్ అని వస్తాయి, రైట్. ఇదేంటంటే యాక్చువల్గా మనకి లోగో ఇలా ఫామ్ అయిన తర్వాత ఇది రావాలి. ఓకే, అండ్ అఫ్కోర్స్ మనం ఈ టెక్స్ట్ని కూడా మనం నచ్చిన టెక్స్ట్ని పెట్టుకుందాం. సో నేను సెంచరీ గోతిక్ని పెట్టాను. దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక 75 ఇచ్చేసాను. ఓకే, సో మనకి ఇది సెంటర్ అన్నది ఆల్రెడీ ఉంది. ఎస్, ఇక్కడ సెంటర్ ఉంది లోగోకి. సో రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ లోగోని మనం లాక్ చేసేసుకుందాం. దీంతో పని లేదు, మనకి లాక్ చేస్తాం, రైట్. ఇంకా అసలు అది మనకి సెలెక్ట్ అవ్వదు. సో క్రియేట్, లెర్న్ అండ్ ఇన్స్పైర్. సో ఇది మనకి ఎప్పుడు కనబడాలంటే లోగో ఫామ్ అయిన తర్వాత కనబడాలి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే దీన్ని లోగో ఆల్రెడీ ఇక్కడ దాకా ఉంది, అది ఆల్మోస్ట్. సో మనకి ఒక 7
7.5 అక్కడ దాకా ఉంది లోగో, రైట్? సో దీన్ని ఒక 5 సెకండ్స్ దాకా పెడతాను. ఇక్కడ నుంచి 7 నుంచి 5 అంటే ఒక 12 ఇక్కడ దాకా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని 12 నేను పెడుతున్నాను. సెకండ్స్ కదా. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న ఈ మార్కర్ని మనం ఇలా పెట్టేస్తున్నాం. ఓకే, సో డన్. సో నేను ఈ టెక్స్ట్ని ఇక్కడ దాకా పెట్టేశాను. టెక్స్ట్ ఇక్కడ ఉండిపోయింది కదా. దీన్ని మనం దీని తర్వాత వచ్చేటట్టు చూద్దాం, రైట్? సో దీని తర్వాత ఇది వస్తుంది కాబట్టి దీన్ని మనం ఇలా సెంటర్ పెట్టేస్తున్నాను. ఇలా సెంటర్ పెట్టేస్తున్నాను అంటే దీని తర్వాత ఇది వస్తుంది కాబట్టి ఓకే, సెంటర్ పెడదాం. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే దీనికి ఒక కీ ఫ్రేమ్ అన్నది యాడ్ చేస్తాను ఇక్కడ ఈ స్టార్టింగ్లో. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని ఈ ట్రాన్స్ఫార్మ్ పొజిషన్, స్కేల్, రొటేషన్ మనం యూజ్ చేసుకొని ఇక్కడ దీనికి చిన్న యానిమేషన్ అన్నది మనం చేసుకుందాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పొజిషన్ని, స్కేల్, రొటేషన్ని అది అలాగే ఉంటుంది. సో నేను ఇక్కడ ఒపాసిటీని డిసైడ్ చేస్తూ ఇక్కడ ఒకటి వేసాను నేను. అలాగే ఈ స్టార్ట్ ఫ్రేమ్లో ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ వేసాను. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఇంకొంచెం దూరం తర్వాత ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ వేసాను. ఓకే, సో ఈ కీ ఫ్రేమ్లో దీన్ని ఏం చేస్తానంటే 100ది సపోజ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ప్రాపర్టీస్. సో నేను వచ్చి ఒపాసిటీని 100 నుంచి సో నేను దీన్ని తగ్గించేస్తాను. ఇక్కడ నేను పొజిషన్ కూడా ఒకటి కీ ఫ్రేమ్ వేద్దాం అనుకుంటున్నాను. సో పొజిషన్లో స్కేల్ అండ్ ఇక్కడ కూడా స్కేలు ఇంకొక కీ ఫ్రేమ్ వేశాను. అండ్ ఇక్కడ కూడా స్కేల్ అన్నది ఇంకొక కీ ఫ్రేమ్ వేశాను, రైట్? ఇప్పుడు ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒపాసిటీని నేను 100%ది నేను 0 పెట్టేశాను. సో ఇదంతా మనకి ఏంటంటే 0లో ఉంది. ఇక్కడ కూడా నేను 0 పెట్టేస్తున్నాను. నేను ఇక్కడ కూడా నేను 0 పెట్టేశాను. సో ఇక్కడి నుంచి ఏమైందంటే 0 నుంచి ఇది 100 ఉంది. సో ఎప్పుడైతే ఇది ఎండ్ అవుతుందో సో మనకి ఇది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఓకే, నేను ఈ కీ ఫ్రేమ్స్ని కొంచెం దూరం జరుపుతాను ఇక్కడ దాకా ఇలా అన్నమాట. సో దట్ ఏంటంటే మనకి అది ఈజీగా స్మూత్గా అలా వస్తుంది, రైట్? ఓకే, ఇలా వచ్చింది కదా. అంటే 0 నుంచి డిసపియర్ నుంచి ఇలా అపియర్ అయింది. సో అపియర్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే కొన్ని ఫ్రేమ్స్ని కొంచెం ముందుకి మూవ్ చేద్దాం. సో నేను మళ్ళీ స్కేలు అండ్ ఒపాసిటీని ఇలాగే ఉంచి ఇక్కడ స్కేల్ని ఏం చేస్తానంటే ఒక 120 పెట్టాను. అంటే ఏమైందంటే ఇక్కడి నుంచి ఇది 120 అన్నది వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక 120%ని పెంచాను. ఓకే, సో అప్పుడు నాకేమైందంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా యానిమేట్ అయింది, రైట్? పర్ఫెక్ట్.
ఇలా వచ్చి విజిబిలిటీ ఉండి ఇక్కడ నుంచి ఇలా పెరిగింది. సో నేను ఇంకొంచెం పెద్దది చేస్తాను ఇక్కడ దాకా. ఇలా పెడతాను. ఓకే, సో ఇక్కడ నుంచి ఇదేమవుతుందంటే మళ్ళీ ఇది నార్మల్ అయిపోతుంది. ఫ్యాంటాస్టిక్, రైట్? సో ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు మనం దీన్ని ఈ కీ ఫ్రేమ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని నేను రైట్ క్లిక్ ఇచ్చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్లోకి వెళ్ళి ఇక్కడ ఈజీ ఈజ్ అప్లై చేసేద్దాం. ఓకే, ఈజీ ఈజ్ ఏం చేస్తుందంటే మనకి స్లో అండ్ స్లో అవుట్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ప్లే చేద్దాం. నైస్, దిస్ ఇస్ ఓకే. సో లాస్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్రేమ్స్ని కొంచెం దూరంగా పెడతాను ఇలాగా. ఓకే, ప్లే చేద్దాం. ఓకే, దిస్ ఇస్ నైస్. This is nice. Yes. ఓకే, సో ఇది మనకి ఇంట్రో అన్నది అయిపోయింది. సో దీన్ని ఏం చేద్దాం అంటే ఎక్స్పోర్ట్ చేసేద్దాం. ఫైలు, ఎక్స్పోర్ట్, యాడ్ టు రెండర్ క్యూ. రెండర్ క్యూకి వచ్చేసింది. సో ఇక్కడ మనం బెస్ట్ సెట్టింగ్స్ అనేది చూసుకోవాలి. సో ఆల్రెడీ బెస్ట్లోనే ఉంది క్వాలిటీ ఇవన్నీ. సో ఇది యూజ్ దిస్ ఫ్రేమ్ రేట్ ఏంటంటే, సో దీన్ని మనం యూజ్ చేయాలన్నమాట. దీన్ని ప్రెస్ చేయకూడదు, రైట్? సో దీన్ని చూసుకోవాలి. సో ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత అవుట్పుట్ మాడ్యూల్ సెట్టింగ్ చూసుకోవాలి. అది ఫార్మాట్ H.264లో వస్తుంది. ఇది కూడా ఓకే. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ రెండర్ మీద క్లిక్ చేసేయండి. ఇది ఏం చేస్తుందంటే రెండర్ అయిపోతుంది. ఓకే, డన్. సో ఇది అయిపోయింది. ఇక్కడికి వచ్చేసింది. దీన్ని ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. డన్. సో ఇంట్రో అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏంటంటే అవుట్రోన్ కూడా తయారు చేసుకున్నాం. చూడండి, మళ్ళీ నేను ఇక న్యూ కంపోజిషన్ తీసుకున్నాను. సేమ్ ఇదే, దీనికి అవుట్రో ఇచ్చేసాను. సేమ్ 1920x20, 1920x1080 అండ్ ఫ్రేమ్ రేట్ అన్నది 60. సో ఓకే అన్నది కంపోజిషన్ వచ్చేసింది కదా. సో ఇక్కడ దీనికి కూడా మళ్ళీ
అసెట్స్ ఫోల్డర్ నుంచి మనం అసెట్స్ని తీసుకోవాలి. ఓకే, సో దీనికి అసెట్స్ నేను ఏం యూజ్ చేస్తున్నానంటే, ఇది మనం ట్యుటోరియల్ వీడియో ఏదైతే సబ్జెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదంతా స్టూడెంట్స్ మీరు చూసేసిన తర్వాత లాస్ట్లో వచ్చే అవుట్రో, సో దీనికి సబ్స్క్రైబ్ చేయమని కానీ లైక్ చేయమని కానీ ఇట్లాంటి మనం టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. రైట్, సో అది ఎలాగో నేను చెప్తాను. సో దానికి నేను ఏం చేస్తానంటే, ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఏదన్నా తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఒకటి తీసుకుంటున్నాను, 2. సరే, ప్లే చేస్తాను. ఓకే, నాకు ఇందులో ఏంటంటే ఈ సౌండ్ అన్నది మనకి దీనికి అవసరం లేదు. ఈ వీడియోలో ఉన్న ఆడియోని మనం ఏం చేద్దామంటే బంద్ చేసేద్దాం. సో నేను ఇక్కడ ఆడియోని బంద్ చేస్తున్నాను. ఓకే, 16 సెకండ్స్ దాకా ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే 16 సెకండ్స్ని ఇక్కడ లాక్ చేసుకున్నాను. ఓకే, సో మనం ఇక్కడ లాక్ చేసుకున్న తర్వాత వర్క్ ఏరియాని ఈ బ్యాక్గ్రౌండ్ మనం కావాలంటే ఇది ఉంచుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. ఇంకా బ్యాక్గ్రౌండ్ అన్నది మనం బ్యాక్గ్రౌండ్ డార్క్ కూడా ఇలా పెట్టుకోవచ్చు, కానీ సంథింగ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి పెట్టాను. రైట్, సో చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, డన్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే దీనికి టెక్స్ట్ ఏమొస్తుందంటే, సబ్స్క్రైబ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్, సో అది వేడం. సో దీని ముందు లాక్ చేసేద్దాం వీటిని. సో మనం ఇక్కడ టెక్స్ట్ లేయర్ తీసుకొని టెక్స్ట్ని టైప్ చేద్దాం. వీడియో కొంచెం అలౌ చేసిన తర్వాత దాన్ని టెక్స్ట్ని అపీర్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చేస్తాను నేను. ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి ఒక కీ ఫ్రేమ్ వేస్తున్నాను నేను. ఇక్కడ దీనికి సబ్స్క్రైబ్ లేయర్కి ఈ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి, సో నేను దీన్ని కొంచెం ఆ టెక్స్ట్ని మనం ఫాంట్ ఏదన్నా చేద్దాం. సపోజ్ ఇది మనకి ఒక 150 అలా పెడదాం. 150 అలా పెడదాం, కంట్రోల్-S. సో దీనికి అవుట్రో అని పెట్టాము. సేమ్ అవుట్రో పెట్టేసాం. నెక్స్ట్ దీన్ని ఏం చేద్దాం అంటే సో బోల్డ్ పెడదాం, ఎందుకంటే మెయిన్ టెక్స్ట్ కాబట్టి అది. సో దీన్ని ఏం చేద్దాం అంటే కొంచెం కిందకి నేను ఇక్కడ పెడతాను, ఎందుకంటే సైడ్స్ ఇక్కడ 2 మనకి ఆ నెక్స్ట్ వీడియో బిఫోర్ వీడియో అని మనకి చూపిస్తుంది అనమాట ఇక్కడ.
ఈ సైడ్స్ ఏంటంటే మనకి 2 ప్యానెల్స్ అన్నవి ఇలా చూపిస్తుంది. ఇది ఏంటంటే లేఅవుట్. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటన్నది ఇక్కడ చూపిస్తుంది. మనం రిఫర్ చేసిన వీడియో ఏంటన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈ 2. ఓకే. సో వాటికి మనం కొంచెం ప్లేస్ అన్నది మనం వదిలిపెట్టాలి. ఓకే. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఈ డౌన్ ఏరో పోదాం. మరీ డౌన్ కాదు, సెంట్రేట్కి వచ్చింది కదా. ఇలా పెడదాం. ఇలా పెట్టాను, సెంటర్ పెట్టేసాను. ఓకే. దీనికి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కీ ఫ్రేమ్ వేసేస్తున్నాను నేను. కీ ఫ్రేమ్స్ ఏం చేస్తున్నాను నేను చూడండి. ఇక్కడ మనం ఎక్కడి నుంచి అయినా వేసుకోవచ్చు, లేయర్ ప్యానెల్ వచ్చి, లేదంటే ఇక్కడ మనకి ప్రాపర్టీస్లో కూడా దీని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ మనకి టీఎస్ఆర్ అంటారు కదా, పొజిషన్, స్కేల్, రొటేషన్ అండ్ ఒపాసిటీ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒపాసిటీకి అండ్ స్కేల్కి నేను 2 కీ పొజిషన్స్ వేసాను. వేసిన తర్వాత కొన్ని ఫ్రేమ్స్ని ఇలా సౌండ్ అలో చేసి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మళ్ళీ కీ ఫ్రేమ్స్ వేస్తున్నాను. పొజిషను అండ్ ఒపాసిటీ, నాట్ పొజిషను, సారీ, స్కేల్ అండ్ ఒపాసిటీ. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ స్కేల్ ఒకటి, ఒపాసిటీ ఒకటి వేసాను. ఇక్కడ దీన్ని నేను కొంచెం సైజు పెంచుదాం. ఇలా పెంచాను, రైట్. అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇది మనకి ఇలా పెరుగుతుంది అన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఈ ఫస్ట్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ ఒపాసిటీని 0 పెట్టేస్తున్నాను. 0 పెట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇలాగేది ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే దీన్ని 0 పెట్టేసాను. అంటే మనకు అక్కడ దాకా కనబడదు. ఇక్కడి నుంచి ఇది ఇలా వచ్చింది. ఓకే. ఎస్, ఓ పని చేస్తాను నేను. ఏం చేస్తానంటే కీ ఫ్రేమ్స్ని ఇలా ముందుకు ఇలా తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ కీ ఫ్రేమ్స్ వేస్తున్నాను రెండింటికి, స్కేలు అండ్ ఒపాసిటీ. వీటికి ఏం చేస్తానంటే 100 ఇచ్చేస్తున్నాను. ఎస్. సో ఇక్కడ నుంచి ఇది ఇలా విజిబిలిటీ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రో అవుతుంది అనమాట. ఎస్. సో ఎప్పీర్ అవడం ఉన్నది కొంచెం స్పీడ్గా ఎప్పీర్ అయితే బాగుంటుంది ఇక్కడ నుంచి. ఎస్. ఈ గ్రో అవడం వల్ల మనం ఇంకొంచెం గ్రో చేస్తే చూడడానికి ఇంకా బాగుంటుంది. నేనేం చేస్తానంటే సో నాకు ఈ 0 నుంచి 120 వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇది బ్యాక్కి వస్తుంది. 0 నుంచి 150, అక్కడి నుంచి నేను 100 పెట్టేస్తాను మళ్ళీ ఇది. సో ఇలా వచ్చింది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి నేను మళ్ళీ కీ ఫ్రేమ్స్ వేస్తున్నాను. స్కేల్ అండ్ ఒపాసిటీ. స్కేల్ వేస్తున్నాను, ఒపాసిటీ ఇంకా అదే ఉంటుంది. సో ఇక్కడ నేను 100 పెట్టేస్తున్నాను మళ్ళీ. 100. ఎస్. ఇది
ఇది 150 వద్దు 135 ఎస్. సో ఇది 0 నుంచి 100% వచ్చింది. ఇక్కడ నుంచి ఇది గ్రో అయింది 135కి, ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్ అయిపోయింది. సార్ మనం దీన్ని ప్లే చేద్దాం. అయితే ఇది ఏంటంటే ఇంత డిస్టెన్స్ ఉండకూడదు. సో నేను కొంచెం దగ్గరికి చేస్తున్నాను. మళ్ళీ ప్లే చేద్దాం. డన్. సో వీటికి నేను మొత్తం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి, సో కీ ఫ్రేమ్ అసిస్టెంట్లోకి వెళ్ళి నేను ఈజీ అన్నాను. రైట్, మళ్ళీ ఒకసారి మనం ప్లే చేద్దాం. ఎక్సలెంట్. రైట్, చాలా బాగా వచ్చింది. సో కంట్రోల్ ఎస్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్నది ఒక లైన్ ఒకటి వేద్దాం ఇక్కడ. ఇక్కడ ఇక్కడ వేస్తున్నాను నేను. ఇలా వచ్చింది కదా, సబ్స్క్రైబ్ ఇలా ఉండిపోయింది. మరోసారి ప్లే. ఇక్కడ వేస్తాను, కొంచెం గ్యాప్ తీసుకొని ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఇక్కడ వేద్దాం. సో నేను మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో దీని సైజ్ ఏంటంటే చిన్నగా ఉండాలి, అంత ఉండకూడదు. ఫాంట్ పాయింట్ సెంటర్ పెడదాం, యాంకర్ పాయింట్. ఎస్. సో దీనికి కలర్ అన్నది మనం మార్చుకుందాం. మనం ఏదైనా కలర్ చేంజ్ చేద్దాం. అంటే మనం ఆల్మోస్ట్ ఇందులో ఉన్న కలర్ని మనం తీసుకున్నాం. రైట్, ఓకే. కానీ యాక్చువల్గా వైటే బాగుంది, సో మనం వైటే పెట్టేద్దాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అన్నది ఆల్రెడీ డార్క్ ఉంది కాబట్టి. ఓకే, దీనికి ఇక్కడ చిన్న టెక్స్ట్ ఎఫెక్ట్ అన్నది ఇద్దాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సైడ్ మనకి ఏంటంటే ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం ఎఫెక్ట్స్ని ఒక్కొక్కసారి మనకి ఇక్కడ కనగొడకపోతే మన ఇలా విండోలోకి వచ్చి ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ మీద కొట్టేసాను. సో యానిమేషన్ ప్రీసెట్స్లో టెక్స్ట్, ఎస్, ఇక్కడ ఇందులో మనం
ఎక్స్ప్రెస్ ఫిల్ అండ్ స్ట్రోకు, గ్రాఫికల్, లైట్స్ అండ్ ఆప్టికల్. దిస్ ఇస్ నైస్ రైట్. సో మనం ఒకసారి ప్లే చేస్తాను. సో ఇక్కడ థ్యాంక్స్ ఎస్ పడలేదు. మరొకసారి చెక్ చేద్దాం. ఇట్స్ నైస్ రైట్. సో దీన్ని కూడా మనం ఒకసారి రెండర్ కూడా వేద్దాం. కంట్రోల్ ఎస్ అండ్ ఫైల్ అండ్ ఎక్స్పోర్ట్ రెండర్ క్యూ. సేమ్ ఇలాగే మనం ఈ బెస్ట్ సెట్టింగ్స్ అనేవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏముంటాయో అవే ఉంటాయి జనరల్గా, చేంజ్ అవ్వు. ఓకే, సో అలాగే మనం ఇక్కడ దీన్ని రెండర్ అనేసాను. ఒకసారి మనం వీడియోని చూసేద్దాం. ఓకే, సో ఇదేంటంటే అవుట్రో, ఇదేంటి ఇంట్రో. సో ఇది అవుట్రో. దట్స్ ఇట్. సో ఈ రెండు అనమాట. సో మనకేంటంటే ఈ రెండు ఇంట్రో అండ్ అవుట్రో ఎనీ యూట్యూబ్ ఛానల్కి మనం క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి బ్యాక్గ్రౌండ్స్ అనేవి కొంతమంది సబ్స్క్రైబ్ చేయని బెల్ ఐకాన్స్ క్రియేట్ చేసుకుంటారు, ఆ క్లిక్ సౌండ్స్ కూడా పెట్టుకుంటారు. అది ఇంకా అది మన ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్. అవన్నీ ఎంతైనా సరే చేసుకోవచ్చు. అలాంటివి ఏమన్నా కావాలంటే క్లిక్ సౌండ్ అన్నది మళ్ళీ ఇంకొక లేయర్లో ఇక్కడ పెట్టుకోవాలి. సో అక్కడ ఎప్పుడైతే బెల్ ఐకాన్ అన్నది మనకి బెల్ ఐకాన్ ఇమేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో బెల్ ఐకాన్ మనం డిజపిన్ నుంచి ఎపీర్ అయినప్పుడు బెల్ ఐకాన్ దగ్గరికి అది ఎపీర్ అయినప్పుడు వెంటనే మనం ఆ కర్సర్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు క్లిక్ అయినట్టుగా మనం చేసుకోవచ్చు. అది ఏనన్నా మనం దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు రైట్. సో ఇది మనం యూట్యూబ్ ఛానల్కి మనం ఇంట్రో అవుట్రో అన్నది క్రియేట్ చేయడం అనమాట.